కథా ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ పెత్తిబొట్ల సుబ్బరామయ్య గారు రాసిన నీళ్లు. దీని నిండా తప్పులే, మళ్ళీ రాసుకురా. నీకు తెలియకపోతే నీ సీనియర్ని కన్సల్ట్ చేయి, మరో అరగంటలో ఇది కావాలి అన్నాడు ఆఫీసరు జోగినాథం అంతకుముందు తయారు చేసిన డ్రాఫ్ట్ మళ్ళీ అతని చేతికి అందిస్తూ. జోగినాథం వినయంగా అలాగేనండి అంటూ ఆ కాగితం అందుకున్నాడు. గది దాటి యువతలకి వచ్చేసరికి అక్కడే లోపలికి వెళ్లేందుకు కాబోలు నిరీక్షిస్తూ నిలబడి ఉన్న కుసుమ అతనికి కనిపించింది. ఆమె ఆఫీసర్ గారి మాటలు వినే ఉండాలి. అందుకు నిదర్శనం ఆమె అతని వంక చూసి నవ్విన నవ్వు. ఉమాపతి తన సీట్లో తీరిగ్గా కూర్చుని ఉండి, ఆ కాగితం మళ్ళీ నీ చేతుల్లోకి వచ్చిందేమిటయ్యా మహానుభావ అని అడిగాడు. జోగినాథం మొహం తుడుచుకుని సిగ్గుపడుతూ, దీని నిండా తప్పులు ఉన్నాయటండి, మళ్ళీ రాసుకురమ్మన్నారు అని చెప్పాడు. పక్కనే కూర్చుని ఏదో ఫైలు తిరిగేస్తూ ఉన్న లక్ష్మీపతి తలెత్తి చూసి, ఉద్యోగంలో చేరి నెల 15 రోజులే కదా అయింది, ఏదో చిన్న చిన్న తప్పులుంటే తాను దిద్ది టైపిస్ట్కి ఇవ్వకూడదు, అంత హోష్లే బ్రదర్, ఆ కుర్చీ అటువంటిది అన్నాడు. ఉమాపతి సరే ఇకనే ఆ కాగితం ఇలా తీసుకురా, గబగబా ఏదో గెలికిచ్చి త్వరగా బయటపడిపోదాం. అన్నట్టు ఇవాళ సినిమా ప్రోగ్రాం కూడా ఉంది కదా అన్నాడు. జోగినాథం ఆ కాగితం ఉమాపతికి అందించి అతని ముందు కుర్చీలో కూర్చుని, మీరిద్దరూ సినిమాకి పెడుతున్నారా అని అడిగాడు. ఉమాపతి లక్ష్మీపతి వంక చూశాడు. లక్ష్మీపతి కూడా ఈ ప్రశ్న విని జోగినాథం వైపు చూశాడు. అతడు విసుగుతో జోగినాథాన్ని ఉద్దేశించి, నీ ప్రవర్తన నాకేం నచ్చటం లేదోయ్, మన ముగ్గురం ఒకే రూమ్లో ఉంటూ ఒకే హోటల్లో భోజనం చేస్తున్నాం కదా, అయినా నువ్వు అదేమిటో అంటి ముట్టనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటావు. మొన్నొకసారి కూడా ఇలాగే సినిమాకి పోదాన్ని రమ్మంటే రానంటే రాను పొమ్మన్నావు. అలా స్నేహపూర్వకంగా అడిగినప్పుడు మొహం మీద కొట్టినట్టు రాను పొమ్మంటే ఎలా ఉంటుందో ఆలోచించావా అన్నాడు. ఉమాపతి ఎందుకులే బ్రదర్, అతని తీరు తెలిసొచ్చింది కదా, ఇకేమీ మాట్లాడకూరుకో అంటూ తన పనిలో తాను మునిగిపోయాడు. జోగినాథం ఇరుకుని పడ్డాడు. అతి కష్టం మీద గొంతు పగిల్చుకొని క్షమించండి అని అనగలిగాడు. ఉమాపతి వినిపించుకున్నట్టుగా లేదు. మరో 5 నిమిషాల్లో ఉమాపతి తాను తయారు చేసిన కొత్త డ్రాఫ్టు జోగినాథం ముందు పడేసి లేచి నించొని జేబులు సర్దుకొని లక్ష్మీపతిని ఉద్దేశించి, త్వరగా తెమలబోయ్ అన్నాడు. లక్ష్మీపతి ఫైలు మడిచి అవతల పడేసి నేను సిద్ధమే అంటూ లేచి మళ్ళీ జోగినాథం వంక చూసి, మరి ఈయనగారి మాట ఏమిటో అని అడిగాడు. ఉమాపతి జేబుల్లో చేతులుంచుకొని జోగినాథం వంక తిరిగి చూసి, ఏమంటావు అని అడిగాడు. అతడు కాగితం మడతపెట్టి లేచి నించుని, నేనెందుకులేండి బాబు, మీరిద్దరూ వెళ్ళిరండి, నేను రూమ్లోనే ఉంటాను అన్నాడు. ఉమాపతి కోపం తెచ్చుకొని అడుగులు ముందుకు వేశాడు. లక్ష్మీపతి సీటులోంచి యువతలికి వస్తూ, ఏం మాతో రావడం ఇష్టం లేదా నీకు అని అడిగాడు. జోగినాథం నీళ్లు నములుతూ, పతి నా దగ్గర డబ్బు అంటూ ఆగిపోయాడు. అంతలోనే అందుకుని లక్ష్మీపతి, భలేవాడివో జోగినాథం, నీ దగ్గర డబ్బు ఉంటే మటుకు నిన్ను టికెట్ కొన్నిస్తామా? మరేమిటో అనుకున్నాను, అదా నీ సందేహం, ఇకనైనా బయలుదేరు, డబ్బు మా దగ్గర ఉందిలే అన్నాడు. జోగినాథం, అది కాదండి బాబు, మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు, నేను రాను గాని నన్ను ఇక విసిగించక మీరు వెళ్ళరండి అన్నాడు విసుగుతో. ఉమాపతి నిష్ఠూరమాడుతూ, అదయ్యా సంగతి, డబ్బుని గురించి ఎంత మాత్రమూ కాదు, కేవలం ఈ జులై వెధవలతో ఎందుకు తిరగాలి అని అతని బాధ. అతను బుద్ధిమంతుడు, జాగ్రత్తపరుడు, సినిమాలు షికార్లు అతనికి గిట్టవు, కాబట్టి ఇక మీదటనైనా మనం అతన్ని పిలిచి అవమానం చెందవలసిన అవసరం లేదు, అర్థమైందా? ఇక పోదాం పద అన్నాడు. లక్ష్మీపతి, అది నిజమే, ఇవాళ మనం సినిమాకి వెడదామంటే వెంట వస్తే మళ్ళీ తనెప్పుడైనా ఆ మాట అనవలసి వస్తుందేమోనని దిగులు కూడా అనుకుంటాను అంటూ జేబుల్లోంచి తాళం చెవులు తీసి బల్ల మీదకు విసిరేసి, అయ్యా జోగినాథం గారు, ఇవిగో రూము తాళాలు, ఇక మేము వెళ్ళొస్తాం అన్నాడు. మరుక్షణంలో వారిద్దరూ చేతులు కలుపుకొని బయటికి వెళ్ళిపోయారు. జోగినాథం మనసు చివుక్కుమంది. ఎంత మాట అన్నాడు లక్ష్మీపతి, తనతో కలిసి సినిమాలకు షికార్లకు రానంత మాత్రాన అంత మాట అనడమేనా? అతను చుట్టూ చూశాడు. అప్పటికే అంతవరకు అక్కడ ఉన్న ఇతర గుమస్తాలు కూడా వెళ్ళిపోయారు. మూలగా కుసుమ ఒక్కతే మాత్రం తన సీట్లో కూర్చొని ఏదో కాగితం టైప్ చేసుకుంటోంది. జోగినాథం ఉండి ఉండి ఆమె వైపు చూస్తూ ఆఫీసర్ గదిలోంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. అంతలో అతనికి దూరంగా కిటికీలో ఎత్తుగా ఉంచబడిన నీళ్ల కుజ కనిపించింది. నీళ్లు మరింత చల్లగా ఉండడం కోసం దాని చుట్టూ జనపనార తాడు అల్లి ఉంచారు. దాని పక్కనే 2 గాజు గ్లాసులున్నాయి.
జోగినాథం నెమ్మదిగా లేచి శుభ్రంగా తళతళలాడుతూ ఉన్న గ్లాసును చేతిలోకి తీసుకుని దాన్ని నీళ్లతో నింపి చేయి పైకెత్తి ఒక్క నిమిషం దాని వంక కన్నార్పకుండా చూశాడు. గ్లాసులో నీళ్లు తెల్లగా మిలమిల్లాడుతున్నాయి. అటువైపు నుంచి ప్రసరిస్తున్న వెలుగు కిరణాల వల్ల అవి క్షణక్షణానికి మరింతగా మెరుస్తున్నాయి. అతడు నెమ్మదిగా ఆ గ్లాసు నోటి దగ్గర ఉంచుకొని గుక్క తర్వాత గుక్క నింపాదిగా తాగాడు. ఆ తరువాత గ్లాసు అక్కడ ఉంచి మూతి తుడుచుకుంటూ తల తిప్పి చూసేసరికి తన వంకే కన్నార్పకుండా చూస్తూ ఉన్న కుసుమ కనిపించింది. అతడు సిగ్గుపడిపోయి త్వరగా తన సీటులోకి వెళ్ళి కూర్చున్నాడు. కుసుమ అంతవరకు ఈ తంతంతా తన పని ఆపుకొని మరీ చూసింది కాబోలు. అతడు కుర్చీలో కూర్చోగానే మళ్ళీ టైప్ మిషన్ శబ్దం ప్రారంభమైంది. కొద్ది నిమిషాల తర్వాత ఆఫీసర్ గారి గదిలో బెల్లు మోగింది. కుసుమ గబగబా లేచి లోపలికి వెళ్ళి మళ్ళీ వెంటనే తిరిగి వచ్చి జోగినాథంతో మిమ్మల్ని పిలుస్తున్నారు అంది. జోగినాథం కాగితం చేతిలోకి తీసుకుని ఒక్క ఉదుటున లేచి వెళ్ళి ఆఫీసర్ గారి ముందు నిలబడ్డాడు. ఆయన చేతిలో కాగితం తీసుకొని తలెత్తి ఎవరిని కన్సల్ట్ చేశావు అని అడిగాడు. జోగినాథన్ నెమ్మదిగా ఉమాపతి రాసిచ్చాడండి అని చెప్పాడు. ఆయన చురుగ్గా చూసి అలాగా, చూడు జోగినాథం, నువ్వు అలా ఉన్న విషయం చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఒక్క సంగతి గుర్తుపెట్టుకో, అతను గ్రాడ్యుయేట్, పైగా అనుభవం ఉన్నవాడు. అతను ఈనాడు నీకు స్నేహితుడు కాబట్టి సహాయం చేయడం బాగానే ఉంది. కానీ ఎన్నాళ్ళిలా? నువ్వు కొత్తవాడివి, పైగా నీకు చదువు కూడా తక్కువే. అయినా నువ్వు కొంచెం చొరవ తీసుకొని పనిలో అభివృద్ధి చూపించాలి. వారి మీద వీరి మీద కొత్తలో ఆధారపడటం తప్పేమీ కాదు. వాళ్ళు సహాయం చేయడము తప్పు కాదు. కానీ నువ్వు కూడా స్వతంత్రించి కొంచెం ఇంప్రూవ్మెంట్ సాధించాలి. 4 వాక్యాలు సొంతంగా తప్పు లేకుండా రాయడం బ్రహ్మ విద్యేం కాదు. సరే, ఇక నువ్వు వెళ్ళు, ఆ టైపిస్ట్ను రమ్మని చెప్పు. ఈ కాగితం ఇవాళ వెళ్ళిపోవాలి అన్నాడు. జోగినాథన్ తల ఊపి యువతలికి వచ్చి కుసుమను ఉద్దేశించి మిమ్మల్ని పిలుస్తున్నారండి అని చెప్పాడు. ఆమె లేచి లోపలికి వెళ్ళింది. జోగినాథం టైప్ మిషన్ దగ్గర నిలబడ్డాడు. కన్నార్పకుండా దాన్నే చూస్తున్నాడు. కుసుమ లోపల ఆఫీసర్ గారి గదిలో అలాగేనండి, ఇప్పుడే చేసిస్తాను అంటోంది. అతడు టైప్ మిషన్ దగ్గరగా జరిగి ఒక విధమైన చాపల్యంతో వేళ్లు కదిపి ఒక మీట నొక్కాడు. లోపల కాగితం చుట్టూ ఉన్న సిలిండరు ధన్నుమని పెద్ద శబ్దం చేస్తూ మరొక వైపు కదిలింది. అతడు అదిరిపడ్డాడు. అంతలో కుసుమ చేతిలో కాగితంతో వచ్చి, అదేమిటి, టాబ్యులేటర్ నొక్కారా? అలా చేస్తే మెషిన్ పాడైపోతుంది. మీరు ఇలా కూర్చోండి, మీ కాగితమే ఇది, ఇప్పుడే ఆఫీసర్ గారికి అందించాలి. ఆ తర్వాత ఇద్దరం కలిసే ఇంటికి వెళదాం అంటూ కూర్చొని తన పనిలో నిమగ్నురాలైంది. జోగినాథం అలాగేనండి అంటూ తల ఊపి ఒక కుర్చీలో కూర్చున్నాడు. అతనితో కుసుమ ఇదే మొదటిసారిగా మాట్లాడడం. జోగినాథం కనురెప్పపాటైనా లేకుండా చూస్తూ కూర్చున్నాడు. అతనికి కుసుమ నైపుణ్యం అబ్బురాన్ని కలిగించింది. ఆమె పలుచని బంగారు వేళ్ళు టైప్ మిషన్ మీద వేగంగా అందంగా కదులుతున్నాయి. ఆ వేళ్లలో ఏదో మంత్రశక్తి ఉన్నట్టుగా అనిపించింది అతనికి. తాను పుట్టినప్పటి నుంచి 18 ఏళ్ల వరకు, అంటే స్కూల్ ఫైనల్ పాస్ అయ్యే వరకు ఉన్నది గుంటూరు జిల్లాలో ఒక మారుమూల పల్లెటూళ్ళలో. తాను 8వ తరగతి వరకు చదువుకున్నది పక్క ఊరి మిడిల్ స్కూల్లో. ఆ ఊరు కూడా పెద్దదేమీ కాదు. మిడిల్ స్కూల్ చదువు పూర్తి కాగానే తన తల్లి ఇక చదువు మానుకోమంది. కానీ ఆ సంవత్సరం నుంచి స్కూల్ ఫైనల్ వరకు పై తరగతులు కూడా ఏర్పాటు చేసి ఆ స్కూల్ని హై స్కూల్గా మార్చారు. ఆ సదుపాయం కూడా రావడంతో అతని తల్లి మనసు మార్చుకొని ఊరు విడిచి ఎక్కడికి పోనక్కర్లేదు కదా అనే ఆలోచనతో మళ్ళీ 4th ఫారంలో చేరమంది. ఆ విధంగా అతడు 2 నెలల క్రిందట ఈ ఉద్యోగం వచ్చే వరకు రైలు ప్రయాణం కూడా ఎన్నడూ చేయలేదు. ఇప్పుడు మెషిన్ ముందు కూర్చుని చకచకా టైపు చేస్తున్న కుసుమను చూస్తుంటే అతడికి ఎంతో గొప్పగా వింతగా ఉంది. ఆమె ఆ కాగితం పూర్తి చేసి ఆఫీసర్ గదిలోకి వెళ్ళింది. జోగినాథన్ లేచి మంచినీళ్ళ కూజా దగ్గరికి వెళ్ళి మూత తీసి లోపలి నీళ్ల వంక ఒక్క క్షణం చూశాడు. అలా చూస్తూ ఉండగానే తన ఊరిలో తన చిన్న చెల్లెలు దాహంతో బాధపడుతూ కూర్చుని ఉంది. ఎండ నిప్పులు జరుగుతూ ఉంది. వెచ్చని గాలి రివ్వున వీస్తోంది. ఇంటి ముందు బయట ప్రదేశంలో దూరంగా సుడిగాలి గిర్రున తిరుగుతోంది. తన తల్లి సగం మాత్రమే నిండిన బిందెను భుజాన పెట్టుకొని ఎండలో నడిచి నడిచి ఇంటికి వస్తోంది. అన్నం తింటూ కూడా నీళ్లను పొదుపుగా వాడుకోవాలి. అక్కడ స్నానం చేసేందుకు సరే, ఆ ఉప్పు నీళ్ళకు కూడా రేషనే. అతని కళ్ళు చెమర్చాయి. వెంటనే గ్లాసు నీళ్లతో నింపుకొని గడగడా తాగేశాడు. తరువాత వెనక్కి తిరిగి చూసేసరికి
ఎంతసేపటి నుంచి తనని గమనిస్తుందో కుసుమ. అక్కడే 2 చేతులు కట్టుకొని నిలబడి ఉంది. ఆమె హఠాత్తుగా అతని చేతి వంక చూసి, అరే, మీ చేతికి 6 వేళ్లున్నాయే అంది ఆశ్చర్యంగా. జోగినాథం తన ఎడమ చేతిని చూసుకొని నవ్వాడు. ఇక రండి, 5:30 దాటింది, ఇళ్లకు చేరుకుందాం అంటూ బయటికి దారితీసింది. జోగినాథం ఆమెను అనుసరించి మెట్లు దిగుతూ ఉండగా ఆమె అంది, చేతికి 6 వేళ్లుంటే అదృష్టం అంటారే, నిజమేనా అండి అని అడిగింది. అతను నిట్టూర్చి, ఏం అదృష్టమో అన్నాడు. ఇద్దరూ మెట్లు దిగి వీధిలోకి వచ్చి నడవడం ప్రారంభించారు. పేవ్మెంట్ మీద జోగినాథం కుసుమ పక్కగా నడుస్తున్నాడు. అతనికిది పూర్తిగా కొత్త అనుభవం. అతనికిప్పుడు 19వ ఏడు. ఇంతవరకు అతడు 14 ఏళ్ల తన చెల్లితో తప్ప పరాయి ఆడపిల్లలతో ఎన్నడూ మాట్లాడి ఎరుగడు. ఇప్పుడు కుసుమ వంటి అందమైనది, నాగరికురాలు అయిన పడుచు వెంట నడవడం అతనికి చాలా ఇబ్బందిగా ఉన్నా ఒక వింత ఆనందాన్ని కూడా ఇస్తుందని చెప్పక తప్పలేదు. ఆమె నడుస్తూనే, ఏమండి, ఇందాక పతిద్వయం మీ మీద అలిగినట్టున్నారే అంది. అవునండి, పోయిన వారం కూడా ఇలాగే ఒకసారి జరిగింది. వాళ్ళిద్దరూ సినిమాలకు సర్కస్లకు పోతూ నన్ను కూడా రమ్మంటారు. నా దగ్గర వాటన్నిటికీ డబ్బెక్కడుంటుంది చెప్పండి. మా ఊళ్ళో ఇంటి దగ్గర మా అమ్మ 2 చెల్లెళ్ళు ఉన్నారు. పెద్ద చెల్లికి 14 ఏళ్ళు. దానికి పెళ్లి చేయాలి. చిన్న చెల్లెలు 6 ఏళ్లది. మాకు ఆస్తిపాస్తులు లేవు. పైగా మా ఊళ్ళ సంగతి మీకు తెలుసుగా. అక్కడ మంచినీళ్ళు కూడా బిందె ఇంత అని కొనుక్కోవాలి. అందువల్ల నేను జీతం అందుకోగానే నా కోసం అతి తక్కువ డబ్బు ఉంచుకొని మిగిలిందంతా అక్కడికి పంపుతాను. అలాంటప్పుడు నాకు వీళ్లతో తిరగడం ఎలా సాధ్యపడుతుంది చెప్పండి అంటూ ఆగాడు. కుసుమ జాలిగా అతని వంక చూసింది. అతడు మళ్ళీ, నా దగ్గర డబ్బు ఉండదని తెలిసి కూడా నన్ను తమతో రమ్మని బలవంతం చేస్తారు. అన్నిటికీ తమ డబ్బు పెట్టుకుంటామంటారు. అది నాకు బొత్తిగా ఇష్టం ఉండదు. అలా అని చెబితే వాళ్లకు కోపం పొడుచుకొస్తుంది అన్నాడు. కుసుమ నవ్వి, బాగానే ఉంది అంది. జోగినాథం, మీరెప్పుడూ మా ప్రాంతాలకు రాలేదు కదండి. అక్కడ నీటి చుక్క కనిపించదు. అన్ని కాలాల్లోనూ ఒకటే కరువు. బావులన్నీ పాతాళంలోకి వెళ్లే సొరంగాల్లా ఉంటాయి. తొంగి చూస్తే అడుగున ఏమీ కనిపించదు. పెద్ద తాడు బొక్కెన కట్టి లోపలికి వదులుతూ ఉంటే ఎంతకీ నీళ్లు తగలవు. చివరకు బొక్కెన రాళ్ల మీద పడిన శబ్దం వినిపిస్తుంది. ఇక నీళ్లు ఎక్కడో చిన్ని గుంటలో కొద్దిగా ఉంటాయి. బొక్కెనను అక్కడికి జరిపి నీళ్లు రాబట్టుకోవాలి. మా ప్రాంతాల్లో బొక్కెనలు ఎలా ఉంటాయో తెలుసా మీకు? కిరసనాయిల డబ్బాలు ఉంటాయి చూశారు? వాటిని సగానికి తెగ్గొట్టి అడుగున నీళ్లను ఈడ్చుకుని వచ్చేందుకు వీలుగా తయారు చేస్తారు. మధ్యాహ్నం పూట సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడు మాత్రం బావిలో నీళ్లు ఎక్కడో తళతళలాడుతూ కొంచెంగా కనిపిస్తాయి. అందరూ రాత్రివేళల్లో వెళ్ళి మరునాటికి కావాల్సిన నీళ్లు తెచ్చుకోవాల్సిందే. తెల్లవారితే జలం ఉండదు, చుక్క కూడా మిగలదనమాట అంటూ ఆగి మళ్ళీ నిట్టూర్చి, అందుకే నాకు మా ఊరంటే బొత్తిగా ఇష్టం లేదు. మా వాళ్ళను కూడా ఇక్కడికి తీసుకువచ్చేద్దామా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అయినా నాకు ఇక్కడికి వచ్చేది చాలద్దు అన్నాడు. కుసుమ అతడు చెప్పిందంతా కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా వింది. అతడు మళ్ళీ, 2 నెలల కిందట నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యేందుకు వచ్చేటప్పుడు రైలు కృష్ణానది మించి పరిగెత్తుతుండగా చూసి ఆశ్చర్యంతో బొమ్మలా అయిపోయాను. మీరు నమ్మరేమో, అన్ని నీళ్లు ఒకచోట చూడటం అదే నాకు మొదటిసారి. చిన్నప్పుడెప్పుడో సముద్రాన్ని చూశాను కానీ అవి ఉప్పు నీళ్లు కదా. ఇంత నది, ఇన్ని నీళ్లు ఉన్న ప్రాంతం సంపన్నం కాకుండా ఎలా ఉంటుంది చెప్పండి? నీళ్లు పుష్కలంగా ఉన్న చోటే నాగరికత. మా ప్రాంతంలో మనుషులు ఒంటి నిండా పోసుకునేందుకు, కడుపు నిండా తాగేందుకు పుష్కలంగా నీళ్లు లేకనే చిక్కిపోతున్నారని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నాకు చాలా హాయిగా ఉంటుంది. రోజు ఉదయం లేవగానే కృష్ణకు వెళ్ళి స్నానం చేస్తాను. సాయంకాలం ఆఫీస్ నుంచి వెళ్ళగానే బావి దగ్గర మళ్ళీ స్నానం చేస్తాను. ఇప్పుడెంతో హాయిగా ఆరోగ్యంగా ఉన్నాను. అంతా నీళ్లలోనే ఉంది సుమండి అంటూ ఒక్క క్షణం ఆగి, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయితే మాకు నీళ్ల కరువు తప్పుతుందని, మెట్ట పొలాలన్నీ మాగాని భూములవుతాయని అనుకుంటున్నాను. అది ఎప్పటికో అన్నాడు నిట్టూర్చి. కుసుమ నవ్వి, అయితే మీ నిర్వచనం ప్రకారం నీళ్లే నాగరికతకు, సౌభాగ్యానికి మూల కారణం అన్నమాట అంది. జోగినాథం తల ఊపుతూ, అంతేనండి, నిస్సందేహంగా, అందులో మీకు ఎటువంటి అనుమానం అక్కర్లేదు, అది కరెక్ట్ అన్నాడు. అతని మాటలు విని కుసుమ మళ్ళీ నవ్వింది. అప్పటికే వాళ్ళు చాలా దూరం నడిచి వచ్చారు. కుసుమ ఒక చోట ఆగి, ఇదే మా ఇల్లు, రండి, ఒక్క నిమిషం కూర్చుని పోదురుగాని అంది.
జోగినాథం ఇప్పుడెందుకులేండి అంటూ ఏదో చెప్పబోయి ఆమె వంక చూసి ఆగి సరే పదండి అన్నాడు. ఆమె తలుపు తట్టి మా అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడనుకుంటాను, మిమ్మల్ని పరిచయం చేస్తానుండండి అంది. 6 ఏళ్ల పలచని ఎర్రతేలు వంటి పిల్ల తలుపు తెరిచి లోపలికి వెడుతూ అక్కయ్య వచ్చింది అంటూ రాగం తీసింది. కుసుమ జోగినాథం గుమ్మం లోపలికి వెళ్ళేసరికి కిటికీ పక్కగా ఉన్న కుర్చీలో ఒకదానిలో ఎవరో కూర్చొని పేపర్ చూస్తున్నారు. కుసుమ అటు తిరిగి అన్నయ్య నువ్వెంతసేపు అయింది వచ్చి అని అడిగింది. ఆ వ్యక్తి పేపర్ తప్పించి ఇప్పుడే ఒక 10 నిమిషాలు అయి ఉంటుందేమో అంటూ జోగినాథం వైపు చూశాడు. వీరు మా ఆఫీసులో పనిచేస్తున్నారు జోగినాథం గారు. ఈయన మా అన్నయ్య కామేశం, ఇక్కడ కాలేజీలో లెక్చరర్ అంటూ ఒకరికొకరు పరిచయం చేసి మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే 5 నిమిషాల్లో కాఫీలు పట్టుకొచ్చేస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. ఆ ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. ఆయనకు 25 ఏళ్లకు మించి ఉండదు వయసు. సన్నగా ఎర్రగా ఉన్నాడు. కళ్ళకు ఒక రిమ్లెస్ కళ్ళజోడు ఉంది. ధరించిన దుస్తులు చాలా నాగరికమైనవి, ఖరీదైనవిను. ఆయన పేపర్ను పక్కన ఉంచి జోగినాథం ఉద్యోగాన్ని గురించి అతని చదువుని గురించి ఏవేవో ప్రశ్నలు వేశాడు. మరికొద్ది నిమిషాల్లో కుసుమ దుస్తులు మార్చుకొని చేతిలో కాఫీ కప్పులతో వచ్చింది. తానొక కుర్చీలో కూర్చొని ఆ ఇద్దరికీ కాఫీలు అందించి అన్నగారి వంక తిరిగి వీరి వాళ్ళ చాలా చిత్రమైన విషయం చెప్పారన్నయ్య, అది మీ ఎకనామిస్టులు ఎవరూ ఇంతవరకు కనిపెట్టలేదని బల్లగుద్ది మరీ చెప్పగలను అంది. ఆయన తలెత్తి చూసి ఏమిటో అది అన్నాడు. జోగినాథం వంక తిరిగిన కుసుమ చెప్పనా అంటూ అడిగింది. జోగినాథం బిడియపడుతూ ఎందుకులేండి, నాదంతా ఏదో పిచ్చివాగుడు అన్నాడు. అలా కాదు, చెప్పి తీరాలి. అన్నయ్య వీరంటారు కదా, నీళ్లే నాగరికతకు సౌభాగ్యానికి కారణమట. నీళ్లు దొరకని చోట లేక తక్కువగా ఉన్న చోట నాగరికత అభివృద్ధి చెందదని, ప్రజలు సంపన్నంగా ఉండరని కూడా వారి సిద్ధాంతం. ఇప్పుడు చెప్పు, మీ ఎకనామిక్స్లో ఈ విషయం ఇంతకుముందు ఎవరైనా చెప్పారా అంది. అతడు నవ్వాడు. కాఫీ కప్పు ఎదుట టీపాయి మీద ఉంచి మంచి పాయింటే, మీరు చెప్పింది కూడా సబబుగానే ఉంది, కాదనను అన్నాడు. చూసారా, మీరు గెలిచారు అన్నట్టుగా చూసింది కుసుమ. కామేశం మళ్ళా తలపకించి కానీ ఇందులో ఒక తమాషా ఉంది. మీరు చెప్పినట్టు నదులు ఎక్కువగా ఉన్న చోట్ల, వర్షాలు ఎక్కువగా కురిసే చోట్ల తప్పకుండా అభ్యుదయం ఉంటుంది. కానీ అది విపరీతంగా ఉన్న బాధే. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు నదులకు వరదలు వస్తున్నాయి, పంటలన్నీ గంగపాలవుతున్నాయి, లెక్కలేనంత మంది నిర్వాసితులవుతున్నారు. అకాలంలో వర్షాలు కురిశాయనుకోండి, అప్పుడు పంటలు ధ్వంసమే. కాబట్టి ఎటు గట్టిగా రూలింగ్ ఇచ్చేందుకు వీల్లేదు అన్నట్టు ఆగి అన్నట్టు మీదే ఊరు అని అడిగాడు. జోగినాథం చెప్పాడు. అప్పుడు కుసుమ అందుకొని వాళ్ళ ఊరిని గురించి ఇప్పుడు నాకు చెప్పారన్నయ్య, అటువంటి ఊళ్ళు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోయాను. నీళ్లు కూడా కొనుక్కుంటే గానీ దొరకవట అక్కడ, తాగేందుకు ఒంటికి పోసుకునేందుకు అన్నిటికీ నీటి కరువట అంది. ఆయన అందులో చిత్రమే ఉంది, అలాంటి ఊళ్ళు ఎన్నో ఉన్నాయి మన దేశంలో అన్నట్టు ఈ సందర్భంలో మా స్నేహితుడు ఒక ఆయన చెప్పిన విషయం గుర్తొస్తోంది. ఆయన్ను అటువంటి ఊళ్ళో ఎవరో భోజనానికి పిలిచారట. అదే మొదటిసారి ఆయన ఆ ఊరు వెళ్ళడం. భోజనం చేస్తుండగా మంచినీళ్ళేవని పక్కన వారిని అడిగారట. ఆయన విస్తరి ముందు ఒక చిన్న గాజు గ్లాసు చూపించి అగో అవే మంచినీళ్ళు అన్నారట. ఆయన గ్లాసులో తెల్లగా తేనె కనిపినట్టు ఉన్న ఆ ద్రవం చూసి అంతవరకు ఏదో కూల్ డ్రింక్ అనుకున్నారట. తీరా చూస్తే అవే మంచినీళ్ళు. కుసుమ జోగినాథం ఒక్కసారిగా నవ్వారు. ఆ తరువాత జోగినాథం లేచి ఇక వెళ్ళొస్తానండి అన్నాడు. అన్నా చెల్లెలిద్దరూ అతన్ని గుమ్మం దాకా సాగనంపి లోపలికి వచ్చారు. అతడు నెమ్మదిగా నడిచి రూము చేరుకుని తాళం తీశాడు. లోపలికి వెళ్ళి చీకటి పడుతున్నందున లైటు వేసి స్నానానికి సిద్ధమయ్యాడు. చిన్న కొళ్ళాయి గుడ్డ ఒకటి కట్టుకొని భుజం మీద మరొక టవలు వేసుకుని బావి దగ్గరికి చేరుకున్నాడు. మొదట పెద్ద బాల్చీ నిండా నీళ్లు తోడుకొని నూతిపళ్ళెం మీద కూర్చున్నాడు. హాయిగా ప్రశాంతంగా ఒకదాని తర్వాత ఒకటి 3 పెద్ద బొకెనెల నీళ్లు పోసుకున్నాడు. ఆ ఇంట్లో మరో భాగంలో అద్దెకున్న ఒక గుమస్తా భార్య నీళ్ల కోసం చేతిలో బిందెతో తమ వాటా గుమ్మల్లో నిరీక్షిస్తూ నిలబడింది. అతడు ఆమెనింకా చూడలేదు. ఆమె లోపల అతడు తనను చూసి కూడా త్వరగా తెమలక బాధ పెడుతున్నాడని అనుకుంటోంది. జోగినాథం నెమ్మదిగా అరగంట తరువాత నూతిపళ్ళెం దిగి అవతలికి వచ్చాడు. ఇంటి యజమానురాలు అంతసేపటి నుంచి తంతంతా చూస్తూనే ఉంది. ఆమె నెమ్మదిగా అతన్ని మందలించి అలా పనివేళ గంటల తరబడి నూతిపళ్ళెం మీద కూర్చుండిపోతే ఎలా చెప్పునాయనా,
ఆవిడ ఇందాకటి నుంచి నీళ్ల కోసం తొందరపడుతూ నీ కారణంగా ఇక్కడే నిలబడి ఉంది, నువ్వు చూడలేదు అంది. జోగినాథన్ నాలుగు ఖర్చుకొని పక్కకు తిరిగి చూసి అయ్యో పొరపాటైపోయిందండి అన్నాడు. ఆ తరువాత రూములో కొద్దిసేపు విశ్రాంతిగా కూర్చున్నాడు. ఆ వేళ జరిగిందంతా మననం చేసుకున్నాడు. తన రూమ్మేట్స్ ఇద్దరితోనూ తాను అలా వ్యవహరించడంలో ఉచితానుచితాలు బేరీజు వేసుకుని ఆలోచించాడు. చివరకు తానేమీ తప్పు చేయలేదని నిర్ణయించుకున్నాడు. అయినా ఆ ఇద్దరూ తనకు మంచి మిత్రులు. అటు ఆఫీసులోనూ వాళ్ళు చేస్తున్న సహాయం అమూల్యమైనది. ఇద్దరూ చక్కగా చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు కూడాను. వాళ్లకు తన మీద అంత అభిమానం ఉండడం తనకెంతో మంచిది. దాన్ని తను పోగొట్టుకోకూడదు. ఉమాపతి గోదావరి జిల్లాలవాడు. మంచి సంపన్న కుటుంబంలో పుట్టాడు. బుద్ధిగా చదువుకున్నాడు. ఏ క్లాస్లోనూ తప్పలేదు. ఇక లక్ష్మీపతి ఉన్నాడంటే అతని తండ్రి మొదట్లో కొద్దిగా కష్టాలు పడ్డవాడు. అయితేనేం ఆయనకు డబ్బు విలువ, తత్వము బాగా తెలుసు. కొంత డబ్బు సంపాదించిన తర్వాత ఇక మన తెలివితేటల ప్రమేయం లేకుండానే ఆ డబ్బు అతి త్వరగా పెరిగిపోతుందని, అందులో అతిశయోక్తి ఏమాత్రం లేదని ఆయన విశ్వాసం. లక్ష్మీపతి ఆయనకు ఒక్కడే కొడుకు. ఇంట్లో అతని మాటకు ఎదురన్నదే లేదు. జోగినాథం మనసులో కుసుమ మెదిలింది. ఆ అమ్మాయి ఎంతో అందంగా ఉంటుంది. దబ్బపండు వంటి శరీర ఛాయ ఆమెది. నాజూకైన సన్నని బంగారు పుల్లల వంటి వేళ్ళు. టైప్ మిషన్ మీద చకచకా కదులుతూ ఉంటే చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆమె కన్నులు చంపకు చారడేసి ఉండి తళతళలాడుతూ ఉన్న నీళ్లను గుర్తు తెస్తాయి. ఆమె అన్న కామేశం అతి చిన్న వయసులో కాలేజీ లెక్చరర్ అయినాడంటే ఎంత తెలివిగలవాడై ఉండాలి. ఆయన కూడా స్ఫూరద్రూపి. జోగినాథానికి తన చెల్లెలు గుర్తొచ్చింది. ఆ అమ్మాయి కూడా వన్నె తక్కువగా ఉన్న కుసుమరంగే. అయినా నీళ్ల కరువు మూలంగా తగిన పోషణ లేక ఆ పిల్ల జబ్బుపడి లేచిన దానిలా ఉంటుంది ఇప్పుడు. కానీ ఆ అమ్మాయి తెలివితేటలు, ఓర్పు, పనిపాటల్లో నేర్పు చెప్పుకోదగినవి. దానికి పెళ్లి చేసి ఒక ఇంటిదాన్ని చేస్తే తమ బాధ్యత సగం తగ్గుతుంది. దానికి ఎక్కడ రాసిపెట్టి ఉందో ఏమో మరి. అది కాస్త అయితే తన తల్లిని, చిన్న చెల్లిని తీసుకొని ఇక్కడికి మకాం మార్చేయచ్చు. అప్పటికి తమ శని తప్పినట్టు అవుతుంది. అయినా ఆడపిల్ల పెళ్ళంటే మాటలా? దానికి ఎంత కష్టపడాలి. కట్నం పేచీ లేకుండా ఎక్కడైనా సంబంధం కుదిరితే బాగుండు. అయినా తన పిచ్చి కానీ కట్నం లేకుండా ఎవరు పెళ్లి చేసుకుంటారు ఈ రోజుల్లో? అతడు లేచి రూముకు తాళం వేసి వీధిలోకి వచ్చి నడవడం ప్రారంభించాడు. అక్కడొకటి వీధి దీపాలు వెలుగుతున్నాయి. ఎక్కడో దూరంగా రైలు గుప్పుగుప్పుమంటూ పొగలు వదులుతోంది. అతడు నెమ్మదిగా నడుస్తూ హోటల్ దగ్గరికి వచ్చి ఒక బల్ల ముందు కూర్చొని అరిటాకు కడుగుతూ ఉండగా పక్కనే ఉన్న ఇద్దరు సర్వర్లు మంచినీళ్ళ పంతులు గారు వచ్చారు అంటూ నవ్వుకున్నారు. ఆ తర్వాత వారిలో ఒకడు ఏకంగా ఒక జారు నిండా నీళ్లు తెచ్చి జోగినాథం పక్కనే ఉన్న బల్ల మీద ఉంచి వడ్డన ప్రారంభించాడు. అతడు భోజనం చేసినంతసేపు వారిద్దరూ ప్రతి పూట చేసినట్టే ఆ పూట కూడా అతడెన్ని గ్లాసుల నీళ్లు తాగాడో లెక్క పెట్టారు. చివరకు ఎక్కడో లెక్క తప్పింది. ఒకడు 15 గ్లాసులని, మరొకడు 14 గ్లాసులు మాత్రమేనని కొంతసేపు తమలో తాము తర్కించుకొని ఆ తర్వాత సర్దుకున్నారు. జోగినాథం భోజనం ముగించి చేయి కడుక్కొని రూముకు చేరుకున్నాడు. కాగితము కలము తీసుకుని ఇంటికి ఉత్తరం రాశాడు. మామూలు యోగక్షేమాలతో పాటు కుసుమ అన్నగారి విషయం కూడా ప్రస్తావించి కులగోత్రాల వంటి చిక్కులు రాకుండా ఉంటే ఆయన ఒప్పుకుంటే నిజంగా మన చెల్లాయి అంత అదృష్టవంతురాలు ఎక్కడా ఉండదనే నా విశ్వాసం. నేను రేపే అన్ని వివరాలు కనుక్కొని మళ్ళీ నీకు రాస్తాను అంటూ రాశాడు. ఆ తరువాత ఆ ఉత్తరాన్ని పక్కన ఉంచి ఏదో ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు. 10 గంటల తర్వాత సినిమా నుంచి వచ్చిన ఇద్దరు మిత్రులు గాఢంగా నిద్రపోతున్న జోగినాథం వంక చూసి నవ్వుకున్నారు. ఉమాపతి మెల్లగా తలుపు బార్లగా తీసిపెట్టి ఎలా దిట్టంగా నిద్రపోతున్నాడో చూడు అన్నాడు లక్ష్మీపతితో. లక్ష్మీపతి కిటికీ పక్కగా ఉన్న కార్డును చేతిలోకి తీసుకుని ఇది నీదేనయ్యా, ఇవాళే వచ్చినట్టుంది అన్నాడు. ఉమాపతి దాన్ని అందుకుని చదివి అవతల పడేస్తూ నాన్నగారు రాశారు, మళ్ళీ వరదలు వస్తున్నాయట. ఈ ఏడు కూడా పంటల రాలుబడి తక్కువగా ఉంటుందేమోనని రాశారు. ప్రతి 2-3 ఏళ్లకు మామూలే వరద రావడం, నిండు పంటను తుడిచిపెట్టుకుపోవడం. మా పొలాలు కొన్నిటికి పర్వాలేదు కానీ కొన్ని మాత్రం బాగా దెబ్బతింటాయి అంటూ నిద్రపోతున్న జోగినాథం వంక చూసి ఈ గురువుగారికేమో నీళ్ల కరువు, తాగేందుకు నీళ్ల చుక్క కూడా లేక వీళ్ళు అవస్థలు పడుతూ ఉంటారు. మాకేమో వరదలు, చూడు ఎంత తమాషాగా ఉందో అన్నాడు. లక్ష్మీపతి ఏమీ మాట్లాడలేదు. నిశ్శబ్దంగా దుస్తులు మార్చుకుని జోగినాథం వైపు చూస్తూ ఉమాపతితో ఉత్తరం రాస్తున్నాడయ్యా ఇంటికి అంటూ
మళ్ళీ ఏదో రహస్యం చెబుతున్నట్టుగా నెమ్మదిగా, పోయిన నెలలో అనుకుంటాను, అంటే ఇక్కడికి వచ్చిన 10-15 రోజులకు అతను ఇంటికి రాసిన ఒక ఉత్తరం చదివాను. తప్పే అనుకో, అయినా ఎంత తమాషాగా ఉందో తెలుసా? అబ్బా దారుణం, ఒక మతి చెల్లించిన వాడు రాసినట్టుంది ఆ ఉత్తరం. ఇక్కడ ఒంటి నిండా పుష్కలంగా కావలసిన నీళ్లు పోసుకుంటున్నానని, కడుపు తీరా నీళ్లు తాగుతున్నానని, తన ఒంటి రంగు మారి ఆరోగ్యం కూడా పూర్వం కంటే ఎంతో బాగుందని రాశాడు. పైగా నీళ్లు తాగేటప్పుడు తల్లిని చెల్లెళ్లను తలుచుకుని మరీ తాగుతున్నట్ట. అదీ కాక అంతకు ముందెప్పుడో వాళ్ళు ఊళ్ళో చిన్న చెల్లెలు నీళ్ల బిందె దొర్లించి కష్టపడి తెచ్చుకున్న నీళ్లంటిని నేలపాలు చేసిందని తల్లి ఆ చిన్నపిల్లను చావబాదిన వృత్తాంతమంతా అతను నాకు చెప్పాడు. ఉమాపతి, అది నువ్వు విన్నట్టయితే నీలునో వణికిపోయేవాడివి అన్నాడు. జోగినాథం నిద్రలో మరోవైపు తిరిగి పడుకున్నాడు. ఉమాపతి మెల్లగా ఆ ఉత్తరాన్ని అందుకొని మడత విప్పాడు. ఇద్దరూ మోకాళ్ల మీద కూర్చొని ఆ ఉత్తరాన్ని చివరి వరకు చదివి మొహాలు చూసుకున్నారు. ఆ తరువాత యథాపూర్వకంగా మడిచి యథాస్థానంలో ఉంచి యువతలికి వచ్చారు. అంటే మనం వెళ్ళిన తర్వాత కుసుమ వెంట వాళ్ళ ఇంటికి వెళ్ళాడన్నమాట. అంతే అయి ఉండాలి అంటూ బదులు పలికాడు లక్ష్మీపతి. మరునాడు ఆఫీస్లో జోగినాథం సాయంకాలం 4 గంటలు దాటే వరకు కుసుమను పలకరిద్దామని ఎంతగానో ప్రయత్నం చేశాడు. కానీ వీలు పడలేదు. నలుగురు అక్కడే ఉండడము, పైగా కుసుమ చాలా హడావిడిగా పనిలో మునిగి ఉండడము అందుకు ముఖ్య కారణాలు. 4:30కే అతడు పని పూర్తి చేసుకుని తీరిగ్గా కూర్చున్నాడు. ఉమాపతికి ఆ రోజున అసలు పని లేనట్టే లెక్క. అతని సీటు తీరే అంత, బహుకొద్దిగా మాత్రమే పని ఉంటుంది. లక్ష్మీపతి మాత్రం ఏళ్ళో ఫైలు తిరగేస్తూ రిఫరెన్సుల కోసం తంటాలు పడుతూ ఉంటాడు. జోగినాథం నీళ్ల కూజావంక చూశాడు. మళ్ళీ అటూ ఇటూ చూశాడు. నెమ్మదిగా లేచి కూజా దగ్గరకు వెళ్ళి నీళ్లు గ్లాసులోకి వంచుకున్నాడు. చేతిలో గ్లాసు పైకెత్తి పట్టుకుని ఒక్క క్షణం చూసి ఆ తరువాత గడగడా నీళ్లు తాగాడు. అది గమనించిన శర్మ అనే మరో గుమస్తా ఏమీ పనిలేక తీరిగ్గా కూర్చుని ఉండి నవ్వి, మన కూజాలో నీళ్లన్నీ ఒక్క జోగినాథం గారే కాజేస్తున్నారండి. అదేం చిత్రమో, ప్రతి అరగంటకు ఆయనకు దాహమవుతూనే ఉంటుంది అన్నాడు. వైనతేయరావు అనే మరో గుమస్తా ఫైల్లోంచి తల పైకెత్తి చూసి, బహుశా అదేదో జబ్బై ఉంటుందేమో అంటూ మళ్ళీ తలదించుకున్నాడు. ఉమాపతి, లక్ష్మీపతి ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. ఇంతలో టైప్ మిషన్ చప్పుడు ఒక్క నిమిషం ఆగినట్టు కాగా జోగినాథం అటువైపు చూశాడు. కుసుమ బల్ల మీద చేయి ఉంచుకొని తీరిగ్గా విశ్రాంతిగా కూర్చుంది. జోగినాథం ఆమె దగ్గరకు వెళ్ళి గొంతు తగ్గించుకొని, ఏమండి, మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు. ఆమె నవ్వి, మాట్లాడండి అంది. అతడు ఆమె ముందు ఉన్న కుర్చీలో కూర్చొని ఏదో చెబుదామని నోరు తెరిచేసరికి ఏదో కొంప మునిగినట్టుగా ఆఫీసర్ గదిలోంచి బెల్లు మోగింది. ఆమె హడావిడిగా లేచి, తర్వాత మాట్లాడుకుందాం, ఆఫీసర్ గారు పిలుస్తున్నారు అన్నట్టు, మేము ఇవాళ సినిమాకు వెడదామనుకున్నాం, మీరు రండి, మా అన్నయ్య చాలా సంతోషిస్తాడు, పైగా మీరు మాట్లాడవచ్చు కూడాను అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది. జోగినాథం కొద్ది క్షణాలు అలాగే కూర్చున్నాడు. ఇవాళ ఏది ఏమైనా సరే వారితో ఈ విషయం ప్రస్తావించి వివరాలు తెలుసుకుని ఉత్తరం రాయాలి. నిజంగా ఈ సంబంధం కుదిరితే అమ్మాయి ఎంతగా సంబరపడిపోతుందో. కుసుమ మరో 5 నిమిషాలకు కానీ వదిలికి రాలేదు. వస్తూనే ఒక కాగితం చూపించి జోగినాథంతో, ఇదిగోండి, ఇదొక్కటి అందచేస్తే మనం వెంటనే వెళ్ళిపోవచ్చు అంటూ చకచకా పనిచేసాగింది. జోగినాథం అలాగే అంటూ తల ఊపి నెమ్మదిగా నడిచి వచ్చి వరండాలో నిలబడి జేబులో చేతులు పెట్టి వెతికాడు. 2 రూపాయల నోట్లు కనిపించాయి. అతడు తేలిగ్గా నిట్టూర్చి మళ్ళీ తన సీట్లోకి వచ్చి కూర్చున్నాడు. ఉమాపతి లక్ష్మీపతితో ఏదో రహస్యంగా మాట్లాడుతున్నాడు. ఉన్నట్టుండి ఉమాపతి శర్మ అనే గుమస్తాతో, మీరిందాక జోగినాథం నీళ్లు తాగడం గురించి మాట్లాడారు చూశారు, మీరు ఆ విషయంలో మరికొంత తెలుసుకోవడం అవసరం. వాళ్ళ ప్రాంతంలో ఊళ్ళన్నీ ఎప్పుడూ కరువుతో కొట్టుకుపోతూ ఉంటాయి. ఎక్కడా నీటి చుక్క కూడా దొరకదు. కడుపు నిండా తాగేందుకు, ఒంటి నిండా పోసుకునేందుకు నీళ్లుండవు. తాగేందుకు బిందెడు నీళ్లు 3 అణాలు పెట్టి మరీ కొనుక్కోవాలి. అటువంటి ఊరి నుంచి వచ్చిన వాడికి ఇక్కడ నీళ్లు పుష్కలంగా దొరికితే కోతికి కొబ్బరికాయ దొరికినట్టే కదా అన్నాడు. జోగినాథం, భగవంతుడి దయ అలా ఉంది, మాకు నీళ్లు లేవు, మీరేమో వరదల్లో మునిగిపోతున్నారు. భగవంతుడి దయ అనకు, అధర్మం పెరిగితే అంతే, నీటి చుక్క దొరకదు. జోగినాథం ఉడుకుమొత్తనంతో, వరదలు రావడానికి కారణం అధర్మం కాక మరేమిటో అన్నాడు. లక్ష్మీపతి అందుకొని, అలా కాదు, మీది మరీ దారుణం. నువ్వే ఒకసారి చెప్పావు గుర్తుందా, మా చిన్న చెల్లాయి నీళ్ల బిందె దొర్లించింది అని సంగతి.
శర్మ వైనతేయరావు ఒక్కసారిగా ఎవరా చెల్లాయి, ఏమో కదా, అది చెప్పండి ముందు అన్నారు. చెప్పనా అన్నాడు లక్ష్మీపతి. ఆ తరువాత అతని సమాధానం కోసం ఎదురు చూడకుండానే చెప్పటం ప్రారంభించాడు. సంగతి అంతా చెప్పి ఇలా అని అతనే చెప్పాడు, నాకు కావలిస్తే అడగండి అన్నాడు. ఇక ఉమాపతి అతను స్నానం కానీ ప్రారంభించాడా, అది గంటల తరబడి సాగుతుంది. ఒక్కొక్క బొక్కిన తోడుకొని ఇది చెల్లాయికి, ఇది అమ్మకు, ఇది చిన్న చెల్లాయికి అని గొనుక్కుంటూ ఒంటి మీద పోసుకుంటాడండి. తాగేటప్పుడు అంతే, గ్లాసు పైకెత్తి పట్టుకుని మరీ చూస్తాడు. మీరు గమనించారో లేదో, ఆ చూడటం నలకలున్నాయేమో అని మాత్రం కాదు, కళ్ళు మూసుకొని ఏమిటేమిటో గొనుక్కుని మరీ తాగుతాడు. రోజు తెల్లవారుతుండగానే కృష్ణకు బయలుదేరుతాడు. సాయంకాలం పూట ఇంట్లో బావి ఉండనే ఉంది కదా. ఇక హోటల్లో సర్వర్లందరూ ఇతనికి ఏం బిరుదిచ్చారో తెలుసా, మంచినీళ్ళ పంతులు గారు అని మొన్ననే నేను విన్నాను అన్నాడు. శర్మ ఇది వింత కేసే అన్నాడు. వైనతేయరావు వెంకరగా నవ్వి గంభీరంగా ఇది ఇంకొక మానసిక వ్యాధి అయి ఉంటుంది అన్నాడు. జోగినాథానికి కోపం ముంచుకొని వచ్చింది. వీళ్ళందరూ తనని గేలి చేసి ఏడిపించేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయం స్పష్టంగా తెలిసిపోయింది. ఆ క్రౌర్యాన్ని అతడు భరించలేకపోయాడు. అందరినీ నిప్పులు చెరిగే కళ్ళతో చూశాడు. కుసుమ అంతా విన్నది కాబోలు సానుభూతితో చూస్తోంది. వైనతేయరావు ఊరుకోకుండా ఏది ఏమైనా అలా బొత్తిగా అని ఏదో అనబోతూ ఉండగా జోగినాథం పెద్దగా ఇక తమరేమీ మాట్లాడకండి సార్, ఇప్పటికే చాలా అసహ్యంగా మాట్లాడారు, మిమ్మల్ని అర్థం చేసుకోగలండి, అంత బొడ్డోడని పసివాణ్ణేమీ కాదు అన్నాడు. అదేమిటండి, మిమ్మల్ని ఇప్పుడు నేనేమన్నానని మీకు అంత కోపం, ఏదో నీళ్ళు ఎక్కువగా తాగుతున్నారని అని అనుకుంటూ ఉండగానే జోగినాథం ఇక ఊరుకోలేకపోయాడు. విసురుగా సీటులోంచి లేచి ఆపండిక, మీరిక అలాగే మాట్లాడుకుంటూ పోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ ఉద్రేకంతో ఊగిపోయి, అవునండి, నేను నీటి చుక్క దొరకని ఊళ్ళో పుట్టి పెరిగాను. ఇక్కడ నీళ్లు చూసేసరికి కోతి కొబ్బరికాయ దొరికినట్టే అయింది. విపరీతంగా తాగుతున్నాను. పిచ్చివాడిలా గంటల తరబడి స్నానం చేస్తున్నాను. లేకపోతే ఏదైనా మంచి ముహూర్తం చూసి కృష్ణలో పడి చస్తాను. అయితే మాత్రం మీకెందుకు అన్నాడు. ఆ తర్వాత కణతలు పట్టుకొని సీట్లో కూర్చుండిపోయాడు. అంతటా నిశ్శబ్దమైపోయింది. ఎవరూ పెదవి విప్పలేదు. కుసుమ టైప్ చేయడంలో మునిగిపోయింది. జోగినాథం ఇంత జరిగిన తర్వాత ఎప్పుడూ అక్కడి నుంచి పారిపోయి ఉండేవాడు. కానీ ఇవాళ కుసుమతో ఆమె అన్నగారితో మాట్లాడేది కాబట్టి అది తప్పదు. ఒక పావుగంట తర్వాత చాలామంది ఇళ్లకు వెళ్ళిపోయారు. కుసుమ టైప్ మిషన్ మీద కవరు వేసి సిద్ధమై జోగినాథం వంక చూసింది. అతడు లేచి నిలబడి ఆమె వెంట బయలుదేరాడు. మీరెందుకలా ఇరిటేట్ అవుతారు అంది కుసుమ. జోగినాథం వెంటనే సమాధానం చెప్పలేదు. కానీ ఒక్క క్షణమాగి, అలా మనిషిని నిస్సహాయంగా చేసి వెర్రివాణ్ణి చేస్తూ ఉంటే ఎలా సహించడం చెప్పండి. ఏమైనా కారణం ఉందా అంటే ఏమీ లేదు. నా చేతికి 6 వేళ్ళు ఉన్నాయి కదా, అది పట్టుకుని నలుగురిలో ఎగతాళి చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి. అవును, నిజమే, మా ఊళ్ళు మా ప్రాంతం వట్టి దౌర్భాగ్యపవే. నీళ్ల కరువు ఉంటే దౌర్భాగ్యం కాక మరేమిటి? అయినా మధ్య నేను ఎందుకు వెర్రివాణ్ణి అవుతాను? ఇదొక మానసిక వ్యాధట. ఆ వైనతేయరావు పిలక నా చేతిలో ఉంది. ఏమనుకుంటున్నాడో ఏమో, బోడి పేరు వాడును. ఈసారి ఎలా అయినా వాగితే ఆఫీసర్ గారితో చెప్పేస్తాను అన్నాడు. కుసుమకు నవ్వొచ్చింది. కానీ ఆమె నవ్వలేదు. ఇద్దరూ నెమ్మదిగా నడుస్తూ ఇంటికి చేరుకునేసరికి లోపల నుంచి గోలగా నవ్వులు వినిపిస్తున్నాయి. ఎవరో బంధువులు వచ్చినట్టున్నారు అంది ఆమె. తలుపు తెరిచిన చిన్నపిల్ల మామూలుగానే అక్కయ్య వచ్చింది అంటూ రాగం తీస్తూ లోపలికి పరిగెత్తింది. హాల్లో చాప మీద కూర్చుని క్యారమ్స్ ఆడుతున్న వ్యక్తులను చూడగానే కుసుమ ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి, హాయ్, నువ్వెప్పుడొచ్చావు వసంత అంటూ అడిగింది. జోగినాథం గుమ్మం దగ్గరే నిలబడిపోయాడు. కొంత పలకరింపులు అయ్యాక, అన్నట్టు ఈయన జోగినాథం అంటూ, ఈమె మా మేనత్త కూతురు, పేరు వసంత, 2nd ఇయర్ BSc, వుడ్ బి మిసెస్ కామేశం, అంటే మాకు కాబోయే వదినగారన్నమాట. వాళ్ళకు తొందరగానే ఉంది, కానీ మా మామయ్య అండుకో పెద్దవాళ్ళందరూ ఆయ్ తొందర పనికిరాదు, ముందర పిల్ల చదువు పూర్తి కావాల్సిందే, అందాక అలా ఉండండి వేరువేరుగా అంటూ మందలించారు. అదన్నమాట అసలు విషయం అంది. పరిచయాలయ్యాక అందరూ కాసేపు క్యారమ్స్ ఆడారు. కాబోయే దంపతులు గెలిచారు. సరే, ఇక ఇది కట్టి పెడదాం, టైం అవుతుందన్నయ్య, నువ్వు తయారేనా అంది. కామేశం లేచి జస్ట్ 1 minute అంటూ లోపలికి వెళ్ళాడు. జోగినాథం కూడా లేచి చొక్కా గుండీలు సర్దుకుంటూ
నేను వెళ్ళొస్తానండి అన్నాడు. కుసుమ ఆశ్చర్యపోయి, అదేమిటి, మీరు కూడా వస్తానన్నారుగా, పైగా మా అన్నయ్యతో ఏదో మాట్లాడాలన్నారు అంది. జోగినాథం ఏం చెప్పాలో తెలియక, ఏమీ లేదులేండి అని ఊరుకున్నాడు. కుసుమ రెట్టించి, మరి అని అడిగింది. ఏమీ లేదులేండి, కాలేజీ విషయాలు ఏమైనా చెబుతారేమోనని కాసేపు తీరిగ్గా మాట్లాడుకుందాం అనుకున్నాను. వీలైతే నైట్ కాలేజీలో చేరుదామని అనుకున్నాను. అంతకంటే మరేమీ లేదు. మరొకసారి మాట్లాడతానులేండి, అదేమీ పెద్ద ముఖ్య విషయం కాదు, వెళ్ళొస్తాను అంటూ వీధిలోకి నడిచాడు. నేరుగా రూముకు వచ్చాడు. తలుపులు తెరిచి ఉన్నాయి. లక్ష్మీపతి, ఉమాపతి చొరక పక్కా మీద పడుకొని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. వాళ్ళిద్దరూ ఒక చోట చేరితే ఇక కబుర్లకు నవ్వులకు లోటు ఉండదు. ఏవో కాలేజీలో కబుర్లు చెప్పుకొని విరగబడి నవ్వుకుంటూ ఉంటారు. జోగినాథన్ రావడం చూసి ఇద్దరూ కబుర్లు ఆపేశారు. అతను లోపలికి వెళ్ళడంతోటే పక్క మీద వాలిపోయి కళ్ళు మూసుకున్నాడు. ఉమాపతి లక్ష్మీపతి వంక చూసి కన్నుగీటుతూ, సినిమాకు వెళ్ళలేదా గురువుగారు అంటూ అడిగాడు జోగినాథాన్ని. జోగినాథం లేదంటూ తల అడ్డంగా ఊపాడు. తర్వాత అతడు లేచాడు. క్రితం రాత్రి తాను ఇంటికి రాసిన ఉత్తరం అవతలికి తీసి దాన్ని ముక్కలు ముక్కలుగా చింపి కిటికీలోంచి బయటకు విసిరేశాడు. ఒక అరగంట దాదాపు నిశ్శబ్దంగానే గడిచింది. ఆ తరువాత ఉమాపతి లేచి, నాకు ఆకలి వేస్తోంది బాబు, హోటల్కి వచ్చేవాళ్ళు ఎవరైనా రావచ్చు అన్నాడు. జోగినాథం కదల్లేదు. లక్ష్మీపతి లేచి చొక్కా తొడుక్కొని, పోదాం పదా అన్నాడు. ఇద్దరూ గది దాటి బయటికి వచ్చారు. ఉమాపతి ఆగి అనుమానంగా, మనం తప్పు చేస్తున్నామనిపిస్తోందోయ్, అతడి సంగతి మనకు తెలుసు కదా, ఒట్టి అమాయకుడు, ఒకసారి వెళ్ళి భోజనానికి రమ్మని పిలుద్దాం, రాకపోతే సరే సరి, ఇద్దరం వెళ్ళిపోతాం, అప్పుడు మన తప్పేముండదుగా అన్నాడు. తర్వాత ఇద్దరూ లోపలికి వెళ్ళి జోగినాథాన్ని తట్టి లేపారు. అతడు కళ్ళు తెరిచి, ఏమిటండి అని అడిగాడు. ఉమాపతి, మీరు వచ్చినప్పటి నుండి మేము ఎన్నడూ వేరుగా వెళ్ళలేదు, మీరు రండి భోజనానికి అన్నాడు. జోగినాథం కళ్ళలో ఎందుకో నీటి పొర కదిలింది. అతడు గద్గద స్వరంతో, నాకు ఈ పూట ఆకలిగా లేదండి, నిజం, మీరిద్దరూ వెళ్ళిరండి అన్నాడు. ఉమాపతి అతడి నుదుటి మీద చేయి ఉంచి చూసి, ఒళ్ళు కొంచెం వేడిగా ఉంది, అయినా అన్నం మానడం మంచిది కాదేమో అన్నాడు. జోగినాథం తల ఊపి, కాదులేండి, నేను ఈ పూట ఏమీ తినలేను, మీరిద్దరూ వెళ్ళిరండి అన్నాడు. దాంతో వారిద్దరూ మరేమీ మాట్లాడకుండా వీధిలోకి వెళ్ళిపోయారు. జోగినాథానికి ఎందుకో ఏడుపు పొంగి వచ్చింది. అతడు ఇంతవరకు ఎన్నడూ తల్లిని చెల్లెళ్లను వదిలి ఉన్నవాడు కాదు. ఈ 2 నెలల నుంచి అతడు ఎన్నో పర్యాయాలు ఏడుపును దిగమిందుకున్నాడు. కానీ ఇవాళ ఆఫీసులో జరిగిన ఉదంతం అతన్ని కలతపెట్టింది. కానీ అతడు దాన్ని అట్టే లెక్క చేయలేదు. దాని తరువాత కుసుమ ఇంట్లో జరిగిందంతా అతన్ని చాలా క్షోభ పెట్టింది. తాను నిన్నటి నుంచి చాలా ప్రేమగా కట్టుకున్న పేకమెడలు ఒక్కసారిగా కూలిపోయినట్టయింది. అతడు లోపల దుఃఖంతో దిగులుతో మెలుకలు తిరుగుతూ అలాగే పడుకున్నాడు. అతడు కళ్ళు విప్ప చూసేసరికి రూములో చిన్న బల్బు వెలుగుతోంది. ఎక్కడా ఏ అలికిడి లేదు. ఉమాపతి లక్ష్మీపతి ఇద్దరూ గురకలు పడుతూ నిద్రపోతున్నారు. అతడు లేచి బల్ల మీద ఉన్న ఉమాపతి రిస్టు వాచి చేతిలోకి తీసుకున్నాడు. 5 గంటలకు 20 నిమిషాలు తక్కువ. ఇక కదిలితే మంచిది. తెల్లగా తెల్లవారిన తర్వాత నదికి బయలుదేరడం ఇక మానుకోవాలి, లేకపోతే వీళ్లతో చిక్కే. త్వరగా వెళ్ళి వాళ్ళు లేవకముందే రూముకు చేరుకోవడం మంచిది. కిందటి రోజు ఆఫీసులో జరిగిన ప్రహసనం మళ్ళీ జరగదని హామీ ఎక్కడా లేదు కదా. అతడు త్వరగా రూము తలుపుల దగ్గరికి లాగి మెట్లు దిగి వీధిలోకి వచ్చాడు. కింద మెట్టు దిగుతూ ఉండగా ఎందుకో గుండె జలధరించింది. వీధి చివర ఒక కుక్క అరుస్తోంది. ఏ ఇంటి పెరట్లోనో దాక్కుని ఉన్న గుడ్లగుబ ఒకటి ఉండి కూత పడుతోంది. వీధుల్లో అక్కడొకరు జనం పలచగా తిరుగుతున్నారు. జోగినాథం మనసులో తన ఊరు, నెర్రలు విచ్చిన పొలాలు, రాత్రి నిద్ర లేకుండా నీళ్లు మోస్తూ తిరుగుతున్న తన తల్లి చెల్లెలు, నీళ్ల బిందె దొర్లించిన చావు దెబ్బలు తిన్న తన చిన్న చెల్లెలు, నిస్తేజంగా నీరసంగా ఉండే జనము, వెచ్చని హోరుగాలి, రాళ్లు పగిలే ఎండలు గిర్రున సినిమా రీల్లాగా తిరిగిపోయాయి అతని మనసులో. లోపల నాగార్జునసాగర్ పూర్తయితే మాకు ఈ బాధలు తప్పి బోలెడన్ని నీళ్లు వస్తాయి అనుకుంటూ నడుస్తున్నాడు. నది మెట్ల కింద రొద చేస్తూ ప్రవహిస్తోంది. దూరంగా వంతెన మీద ఏదో రైలు చప్పుడు చేస్తూ పోతోంది. చల్లని జీవం పోసే గాలి హాయిగా తెరలుగా వీస్తోంది. మెట్ల దగ్గర అప్పుడే 4-5 మనుషులు స్నానం చేస్తున్నారు.
వారిలో ఒక ఆయన ఏవో వేదమంత్రాలు చదువుతున్నాడు. పలుచని వెలుతురు మందంగా వ్యాపిస్తోంది. జోగినాథం చొక్కా విప్పి తువాలు చుట్టుకొని నెమ్మదిగా నీళ్లలోకి దిగాడు. చల్లని నీళ్లు మంచులా మోకాళ్లకు పైగా తగిలేసరికి శరీరం పులకరించింది. అతడు మరొక అడుగు ముందుకు వేసి మెట్టు దిగాడు. హాయిగా ఎంత బాగుంది అనుకున్నాడు. మరొక అడుగు ముందుకు. తనిలా హాయిగా మనసు తీరా స్నానం చేస్తూ ఉంటే తన ఊళ్ళో తన వాళ్ళు ఎలా ఉన్నారో అనే బాధ మనసులోకి వచ్చింది. అమ్మ రాత్రి నీళ్ల కోసం తిప్పలు పడి పడి ఇప్పుడే కొద్దిగా నడుము వాల్చి ఉంటుంది. మరొక మెట్టు కిందికి. అతని మనసులో తన ఊరు, తన ఇల్లు, ఇంటి వెనుక ఎండిపోయిన పున్నాగ చెట్లు, పొలాలు, నీళ్ళేని బావులు మళ్ళీ సినిమా రీల్లా తిరిగాయి. నాగార్జునసాగర్ పూర్తయితే మాకు ఇబ్బందులు తప్పుతాయి, అప్పుడు కావలసిన నీళ్లు అని మళ్ళీ మనసులో అనుకుంటూ మరొక అడుగు ముందుకు వేశాడు. మెట్ల మీద నిలబడ్డవారు ఆందోళనగా అతని వంక చూస్తున్నారు. అతని కాళ్ళు తేలిపోతున్నాయి. అతని గుండెలు జల్లుమన్నాయి. అరే భగవంతుడా, ఏమైపోతున్నాడు తాను? ఎందుకిలా ఈ నీళ్లు తనను లాక్కుపోతున్నాయి? గుండ్రంగా రంగుల రాటం తిరుగుతున్నట్టు అవుతుందేమిటి? ఆ మనుషులు కనిపించరే? తన కళ్ళకి ఈ నీళ్ళు అడ్డు వస్తున్నాయి ఎందుచేత? దూరంగా కేకలు లీలగా వినిపిస్తున్నాయి. నీళ్లు తన చుట్టూ ఒక గోడ కట్టినట్టుగా ఏర్పడి ఒడ్డున ఉన్నవారిని చూసేందుకు వీల్లేకుండా చేశాయి. అతడు గొంతు పెద్దది చేసి అరిచాడు. వెంటనే అతని గొంతులోకి నీళ్లు పోయాయి. రెండోసారి మళ్ళీ అలతో పాటు కొంచెం పైకి వచ్చినందువల్ల కాబోలు అతనికి దూరంగా ఉన్న మనుషులు కనిపించారు. అతడు నమస్కారం చేసి బాబోయ్ రక్షించండి అంటూ అరిచాడు. దాంతో మరి కాసిన్ని గుటకలు వేశాడు. అతని మనసులో క్షణంలో సగంలో మళ్ళీ సినిమా రీల్లాగా తన ఊరు, తల్లి, చెల్లెళ్ళు, నీళ్లు లేని బావులు, నెర్రెలు విచిన పొలాలు, వెచ్చని హోరుగాలి, తన స్నేహితులు కుసుమ, కామేశం కాంతివేగంతో మనసులోకి వచ్చి వెళ్ళారు. అంతలోనే అతడు మూడోసారి పైకి లేచాడు. మళ్ళీ చేతులెత్తి ఒడ్డున వారిని ఉద్దేశించి రక్షిన్ అన్నాడు. అంతే, చేతులు నీరసంగా వాలిపోయాయి. పగబట్టిన పాముల సమూహంలా ఉన్న నీళ్లు అతన్ని రివ్వున లోపలికి లాక్కున్నాయి. కొద్ది క్షణాల్లో ఒడ్డున ఉన్న వారికి అక్కడ ఏమీ కనిపించలేదు. నది తన దోవన తాను భీకరంగా పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఎక్కడో కొన్ని వందల మైళ్ళ దూరంలో మారుమూల పల్లెటూళ్ళలో పూరింట్లో నిద్రలో ఉన్న తల్లిపేగు కదిలింది. కథా ప్రపంచంలోని శ్రోతలు పెద్దిబొట్ల సుబ్బరామయ్య గారు రాసిన నీళ్లు కథ విన్నారు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.